దొంగల ముఠ సమయస్ఫూర్తి కథలు. విజయపురి రాజ్యాన్ని మహారథుడు అనే రాజు పాలించేవాడు. ఆయన మంత్రి ఆనందుడు. రాజ్యపాలన సవ్యంగా సాగుతుంది అనుకున్న సమయంలో దొంగతనాలు మొదలయ్యాయి. మంత్రి ఆనందుడు వెంటనే గస్తీని పెంచుతూ ఆదేశాలు ఇచ్చాడు. ఎంత గట్టి కాపలా పెట్టినా దొంగతనాలు ఆగకపోగా మరింత ఎక్కువయ్యాయి. దాంతో మహారాజు మంత్రిని పిలిచి, ఆనంద, ఇలాగైతే ప్రజలకు మన మీద నమ్మకం పోతుంది. కాపలా మరింత పెంచు. ఎలాగైనా దొంగలను బంధించాలి అన్నాడు. మంత్రి బాగా ఆలోచించి దొంగలను పట్టుకోవటం కోసం ఒక పథకం వేశాడు. మహారాజా, నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ దొంగలు మన రాజ్యంలోని వారు కాదు. వారు పగలంతా వివిధ వేషాలతో సంచరిస్తూ రాత్రికి దొంగతనాలు చేస్తున్నారు. మీరు అనుమతిస్తే నేను ఒక ప్రకటన ఇవ్వదలుచుకున్నాను అంటూ విషయం మొత్తం చెప్పాడు మంత్రి ఆనందుడు. మహారాజు అనుమతితో దొంగలను పట్టి ఇచ్చిన వారికి అర్ధరాజ్యముతో పాటు అందగత్త అయిన రాకుమారినిచ్చి వివాహం చేయడం జరుగుతుంది అని దండోరా వేయించాడు. అలాగే యువరాలి చిత్రపటాలను ఊరూరా పెట్టించాడు. వేగులను పిలిచి అందరి కదలికలను గుర్తించండి, అనుమానం వచ్చిన వెంటనే తెలియపరచండి అని ఆదేశించాడు. 4 రోజుల తర్వాత ఓ మధ్య వయస్కుడు దొంగల ముఠాను బంధించి మహారాజు వద్దకు తీసుకుని వచ్చాడు. మహారాజా, దొంగలు వీరే. వీరు దోచిన సొమ్ముతో సహా పట్టుకొని మీకు అప్పగిస్తున్నాను. ఇక మీ మాట నిలుపుకోండి అని అన్నాడు. అప్పుడు మంత్రి ఆనందుడు, మహారాజా, ఎంతో సాహసంతో దొంగల ముఠాను దొంగ సొత్తుని పట్టుకున్న ఈ వ్యక్తికి తగిన సన్మానం చేయాలి అంటూ భటులకు సైగ చేశాడు మంత్రి. వెంటనే వారు ఆ వ్యక్తితో సహా దొంగలను బంధించారు. వీరు యువరాణి చిత్రాలు చూస్తూ ఉండటం, రెక్కెలు నిర్వహించటం అన్ని వేగుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము. ముందు దొంగలను పట్టించి అర్ధరాజ్యం తీసుకొని రాకుమారిని వివాహం చేసుకొని తరువాత తన అనుచరులను విడిపించుకోవచ్చు అనేది ఈ దొంగల ముఠా నాయకుడు పథకం వేశాడు. కానీ అది బెడిసి కొట్టింది అన్నాడు మంత్రి ఆనందుడు. మొత్తానికి మంత్రి పథకంతో దొంగల పిడత తొలగిపోవటంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.